ప్రాంతంలో జరిగిన సంఘటన అన్నమాట. అప్పటికి ఇంకా కులవంత హాల్ కట్ల, సాయి కులవంత హాల్ అనేది పెద్ద హాల్ అక్కడ. అప్పటికి ఇంకా కట్టలేదు, అన్నీ ఇసుక తిండిలే. అప్పుడు జనం అంతా అక్కడ కూర్చున్నారు. సాయంత్రం పూట స్వామి తిరుగుతున్నారు, దర్శనం ఇస్తున్నారు. చిన్నగా వర్షం మొదలైంది. స్వామివారి దర్శనం ముగించి మందిరం వరండాలకు వచ్చారు, కానీ భక్తులంతా మాత్రం వర్షంలో అలాగే కూర్చున్నారు. స్వామి దర్శనం ఇంకా ఉంటుందని. అయితే స్వామి అన్నారు, మీరు వెనక ఉన్న చిన్న మంటపాల్లోకి వెళ్ళిపోయి చూడడానికి సైగ చేశారు, కానీ స్వామి కదల్లా. అప్పుడు స్వామి, మీరు వెనక్కి వెళ్ళకపోతే నేను మళ్ళీ వర్షంలో బయటకు వస్తాను అన్నారట. వెంటనే భక్తులంతా లేచి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి మంటపాల్లో కూర్చున్నారు. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, దిలీప్ అనే విద్యార్థిని ఇంకో భక్తుడిని ఇద్దరిని లోపలికి పిలిచారట స్వామి. అప్పటికి స్వామి వర్షంలో కొంత తడిసిపోయి ఉండటం వల్ల ఆ అంగీ అంతా తడిసిపోయి పాదాల దగ్గర ఇసుక అంటుకుంది. అప్పుడు దిలీప్ కూర్చొని ఏం చేస్తున్నాడంటే, స్వామి పాదాల చెంత కూర్చొని వారి పాదాలకు అంగీకి అంటిన ఒక్కొక్క ఇసుక రేణువుని జాగ్రత్తగా దులపసాగాడు. స్వామి వారితో, నా భక్తులకు చాలా ఇబ్బంది కలుగుతోంది, నేను ఇక్కడ పెద్ద హాల్ నిర్మించాలనుకుంటున్నాను, హాలు నిర్మించిన తర్వాత నేను వెళతాను అన్నారు. ఈ మాటలకు ఇద్దరు కంగారు పడ్డారు. అదేంటి స్వామి, ఎక్కడికి వెళతారు అని అన్నారు. స్వామి చిరునవ్వుతో, బంగారు, నేను ఎక్కడికి వెళ్తాను, ఎప్పుడు ఇక్కడే ఉంటాను అన్నారు. వారిరువురి హృదయాల వైపు చేతితో చూపిస్తూ కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత స్వామి అన్నారట, నేను ఎవరిని రా అని అడిగారట. పైనుండి చల్లగా కురిసే వర్షపు జల్లును నేను, ఇది ఆయన రూపాలు చెప్తున్నారండి, శతరూపం అన్నారు కదా. పైనుండి చల్లగా కురిసే వర్షపు జల్లును నేను, ఆ జల్లులను ఆనందంగా సేకరించే ఇసుక తిన్నెను నేను, పక్క నుండి వచ్చే పత్తిని నేను, ఆ పత్తిని ఉడికి దారం తీసి పట్టను నేసే నేతగాడను నేనే, ఆ నేతగాడు నేసిన పట్టతో చేసిన అంగీని నేను, ఆ అంగీకి అంటిన ఇసుకను కూడా నేనే, అన్నింటినీ కలిపి ఉంచేది నేను, అన్నింటినీ వేరు చేసేది కూడా నేనే. ఈ నేనే వేరు చేసి అహంకారాన్ని పెంచుతుంది. నేను అన్ని కలిస్తే అన్ని ఒకటే అవుతుంది. నేను ఈ దేహాన్ని కాదు, నేను దేహిని, నేను శాశ్వతుడను. ఈ దివ్య వాక్కులను వాళ్ళు సంభ్రమాశ్చర్యాలతో వింటూ ఉండిపోయారు. సాధకులైన వారంతా సాకారోపాసనతో తమ సాధనలు ప్రారంభించి నిరాకార తత్వ అనుభూతిని పొందాలని ఈ వాక్యం తెలియజేస్తోంది అని ఆ సన్నివేశాన్ని తెలియజేశారు. ఇసుకరేణువు ఆయనే, మహా రూపం ఉన్నటువంటి జంతువులు ఆయనే, మనుషులు ఆయనే, ప్రాణం ఉన్నది ఆయనే, ప్రాణం లేనిది కూడా ఆయనే అని చెప్పడం జరిగింది. ఈ శతమూర్తి అనే దానికి సరిపోతుంది. ఏ మూర్తి ఆయనని చెబుతామండి, అన్ని మూర్తులు ఆయనే. అది